హాయ్ గాయ్స్ నమస్తే అండి. నేను మీ ప్రసాద్ ఎంపీటీ ట్రావెల్ లాగర్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడైతే మీకు కోనసీమ అందాలను అయితే చూపిస్తున్నా. నరసాపురం అయితే వెళ్తున్నాను నేను. నరసాపురం నుంచి సెకినేటిపల్లి మనం అక్కడ ఎక్స్‌ప్లోర్ చేస్తాము కొంచెం. ఆ గోదావరి ఆ ప్రకృతి అందాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఇప్పుడు చూస్తున్నారు కదా మనం చుట్టూ కొబ్బరి తోటల మధ్యలో రొయ్యల చెరువులు ఈ భీమవరం దగ్గరలో ఉన్నాం అన్నమాట. చూడండి ఆ చుట్టూ మీకు కనిపించేదంతా రొయ్యల చెరువులు. ఎంత అద్భుతంగా అయితే మనకి ఈ లొకేషన్ ఉంది. చూడండి ఎంత పచ్చదనంతో ఆహ్లాదకరంగా అయితే వాతావరణం ఉంది. నాకిది నచ్చింది. ఇక్కడ ఆగేసి నేను షూట్ చేస్తున్నాను అనమాట వెళ్ళే దారిలో. మీకెలా అనిపిస్తుందనేది కామెంట్ చేయండి. అలాగే నా జర్నీ ఏంటంటే విజయవాడ నుంచి నేను యాక్టివా పైన హైదరాబాద్ టు విజయవాడ ఎళ్ళాను. విజయవాడ నుంచి నరసాపురం వెళ్తున్నా. నరసాపురం నుండి మనకి లాంచ్ అయితే ఉంటది. ఆ లాంచ్ మీద అయితే జర్నీ అయితే సాగుతుంది. యాక్టివా మీద ఎళ్తున్నా నేను. అక్కడి నుంచి మనం గోదావరి దాటిన తర్వాత సెకినేటిపల్లి వస్తుందనమాట. మన సుప్రీం హీరో మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టిల్లైన మొగల్తూరు నుంచి దిండి మీదుగా మనం నరసాపురం అయితే వెళ్తున్నాము. ఈ వెస్ట్ గోదావరి నరసాపురం నుంచి నేను బండి మీద బండి వేసుకుని పంట మీద వచ్చాను. ఇక్కడ మన లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. అన్ని కొబ్బరి తోటల మధ్యలో ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నాను. నాకైతే టైం లేదు. టైం ఉంటే కనుక నేను అంతర్వేది వెళ్దాం అనుకున్నా. అంతర్వేదిలో అయితే నరసింహస్వామి టెంపుల్ కవర్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. టైం లేక నేను ఇప్పుడు వెళ్తలేదు. సో మనం ఇంకాసేపు ఆగితే మళ్ళీ ఈస్ట్ గోదావరి నుంచి వెస్ట్ గోదావరిలో మనం ఉంటాము. ఒక మేబీ 5 మినిట్స్ అక్కడ జర్నీ. ఇక్కడ వచ్చేసి ఒక 10 మినిట్స్ నేను లోపలికి వచ్చాను ఇప్పుడు అంతా చూద్దామని చెప్పని. ఈ ఊరు పేరు వచ్చేసి సెకినేటిపల్లి లంక. అక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంటే రామాలయం అది కవర్ చేశాను. అద్భుతంగా అయితే ఉంది. నది పక్కన గోదావరి అయితే అద్భుతంగా ఉంది. చూస్తున్నారు కదా మీరు. చూడండి వ్యూ అయితే చూపిస్తాను మీకు. ఇదంతా గోదావరి. ఇటు వచ్చేసి దాని పక్కనే ఒడ్డు పక్కన మొత్తం కొబ్బరి తోటలు అన్నమాట. గైస్ గోదావరి అందాలను చూస్తూ మీరు ఎంజాయ్ చేయండి. ఆ చుట్టూ ఆ ప్రకృతి మధ్యలో నేను లాంచ్ మీద ఉండి నేను ఇదైతే గోదావరిని షూట్ చేశాను. స్లో మోషన్లో తీసాను. చూడండి ఎలా ఉంది ఏంటనేది. మ్యూజిక్ పెడతాను చూసి ఎంజాయ్ చేయండి. నచ్చిన వాళ్ళు అయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి తప్పకుండా. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, మీకైతే నచ్చుతుంది. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అన్నమాట గోదావరి నది తీరం.
గైస్ మనం ఇప్పుడు గోదావరి నది దాటేసి నర్సాపురం అయితే వచ్చేసాము. సెకండేటిపల్లి నుంచి ఇక్కడ గోదావరి నది ఒడ్డున సూర్యనారాయణ స్వామి వారి ఆలయం అయితే ఉంది. చూడండి చాలా అద్భుతంగా అయితే ఉంది. నరసాపురం ఎవరైతే వస్తారో వాళ్ళైతే మిస్ కాకండి, చాలా బాగుంటుంది ఈవినింగ్ టైము. ఇక్కడ చూడండి జనాలంతా చల్లగాలికి వచ్చేసి ఈ నది ఒడ్డును కూర్చుని అంతా కాలక్షేపం చేస్తూ ఉంటారు అన్నమాట. పెద్దలు కానీ పిల్లలు కానీ అందరూ చాలా అయితే బాగుంటుంది. ఈవినింగ్ టైంలో అయితే ఇలా ఉంటుంది చూడండి. ఇట్లా ఇదంతా నది ఒడ్డున అనమాట. మనకు ఆ చీకటిగా కనపడేదంతా గోదావరి. మీకు ఆ పక్కన సెకండేటిపల్లి. అటు నుంచి మనకి మీకైతే చెప్పాను కదా, పంట మీద వెళ్తే అటు సెకండేటిపల్లి, అటు నుంచి అంతర్వేది వెళ్ళిపోతామని చెప్పని అదే ప్లేస్ అనమాట. నేను ఇక్కడైతే హోటల్ ఈ నది ఒడ్డునే సన్ రైజ్ ఇన్ అని చెప్పని మీకు ఆ హోటల్ కూడా చూపిస్తాను రండి. ఇదే హోటల్. ఇది ఇందులో స్టే చేసా, ఏసీ రూమ్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే సమ్మర్ కదా మనం ఉండలేమని చెప్పని. మన గోదావరి నది ఒడ్డునే కొండలమ్మ తల్లి అమ్మవారి దేవాలయం అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది.